హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ మై ఛానల్. ఈరోజు మీ ముందుకి మరొక సరికొత్త ఎక్స్ప్లోరింగ్ వీడియోతో అయితే రాబోతున్నాను. అండ్ దాంతోపాటు ఒక మంచి అద్భుతమైన లొకేషన్ అండ్ మీకు ఒక అద్భుతమైన గుడిని చూపించడం కోసం నేను మా నాన్నతో కలిసి అయితే వెళ్తున్నాను. మీకు ఇప్పుడు కనిపించే ఈ ప్లేస్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఈ లొకేషన్ సో మీకు కనిపిస్తుంది కదా ఈ రోడ్లో నుంచి మనమైతే ఆ కొండ దగ్గరికి చేరుకోవాలి. అక్కడ మీకు కనిపించే ఎంతో అందమైన కొండ కనిపిస్తుంది. ఆ కొండ మీద అయితే మనకు ఈ టెంపుల్ అయితే ఉంటుంది. సో ఆ టెంపుల్ దగ్గరికి ఇప్పుడు మనం వెళ్దాం. సో మనం వెళ్ళాల్సిన రూట్ అయితే ఇదే. సో ఇలా అయితే మనం వెళ్ళిపోదాం రూట్లోకి. మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంతో అందమైన కొండ మీద ఉన్న నరసింహస్వామి టెంపుల్ని అయితే మీకు చూపిస్తాను. అసలు ఎంత బ్యూటిఫుల్ క్లౌడ్స్ ఉన్నాయి మీరు చూస్తే అర్థమవుతుంది. రైట్, వెళ్ళిపోదాం. సో ప్రస్తుతం ఈ లొకేషన్ ఎక్స్ప్లోర్ చేయడానికి నేను మా నాన్నతో కలిసి అయితే వెళ్తున్నాను. నాన్నతో కలిసి వెళ్ళేటప్పుడు ఆ జర్నీ ఎలా ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది. సో మీ నాన్నతో కలిసి వెళ్ళేటప్పుడు మీకు ఎలా అనిపిస్తుందో ఒకసారి కామెంట్ చేయండి. నాకైతే మా నాన్న చుక్కలు చూపిస్తారు. అంత ఇంట్లో వాళ్ళతో వెళ్ళేటప్పుడు ఎంతైతే అద్భుతంగా ఉంటుందో అంతే టార్చర్ కూడా ఉంటుంది. సో మా నాన్నతో వెళ్ళేటప్పుడు బండి అటు తోలొద్దు ఇటు తోలొద్దు అని చెప్పి ఒక్కటే తల తినేస్తాడు. సో అది అందరికీ ఉండే ప్రాబ్లమే ఇంట్లో వాళ్ళతో. సో సేమ్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఈ ప్రస్తుతం మనం ఈ టెంపుల్ గురించి అయితే ఒకసారి మాట్లాడుకుందాం. ఈ టెంపుల్ ఇది ఎక్కడ లొకేట్ అయింది అంటే ఇది మనకు వెంకటగిరి గూడూరు మధ్యలో రూట్ అయితే ఉంటుంది అనమాట. నెర్నూరు అని ఒక విలేజ్ ఉంటుంది. ఆ నెర్నూరు నుంచి మనం అయితే కట్టవలసి ఉంటుంది అనమాట లోపలికి. దాదాపు ఒక 14-15 కిలోమీటర్స్ అయితే మనం లోపలికి ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సో అలా లోపలికి ట్రావెల్ అయిన తర్వాత ఒక కొండ లాంటి ఆల్మోస్ట్ మన మధ్యలో అయితే ఒక అడవిలో ఒక మెటల్ రోడ్ అయితే ఉంటుంది. ఆ రోడ్ అనే మనం వెళ్ళాలి. అసలు ఈ లొకేషన్లో ఈ ట్రావెలింగే మనకు అద్భుతంగా అనిపిస్తుంది. నాకైతే అసలు చిలకలు ఎగిరిపోయినాయి అనమాట. అంత బాగుంటుంది ఈ లొకేషన్. రోడ్డు చుట్టుపక్కల చెట్లు అండ్ దాంతోపాటు అసలు నేను వెళ్ళే టైం ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ 3:30 అయింది. దసరా రోజు అయితే బయలుదేరాం మేము. దసరా రోజు ఇంటికాడ పూజలన్నీ ముగించుకొని సో మేము ఆ ఈవినింగ్ 3:30కి టెంపుల్కి వెళ్దామని చెప్పేసి బయలుదేరాం. మీకు ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి ఆ టైంకి అయితే బయలుదేరాం. సో ఎంత బ్యూటిఫుల్ లొకేషన్ అంటే మీరు నమ్మరు. అసలు ఈ లొకేషన్ ఎందుకు మిస్ అయ్యామా ఇన్ని రోజులు అనిపించింది. నేను ఆల్రెడీ ఒకసారి వచ్చాను, బట్ ఇది సెకండ్ టైం ఫ్రెండ్స్. అసలు ఎంత అద్భుతమైన లొకేషన్స్ చూస్తారని నేనైతే అనుకోలేదు. మీకు నేను చూపించాలి, ఎస్పెషల్లీ పర్టికులర్గా చూపించాలి ఈ టెంపుల్ యొక్క లొకేషన్స్ కానీ అండ్ ఇక్కడున్న పవర్ఫుల్ గాడ్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గురించి మీకు చెప్పడం కోసం ప్రత్యేకంగా ఈ వీడియోని అయితే తీశాను. సో అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ట్రావెలింగ్ కానీ అట్ ద సేమ్ టైం మనము వెళ్ళిన రూట్ కానీ ఆ రూట్ ఎలా ఉందో చూసారా మీరు. ఎంత మెటల్ రోడ్ అంటే స్కిడ్ అయితే కింద పడ్డమే, అంత దారుణంగా ఉంది. అండ్ దాంతోపాటు గుంతలు కూడా ఉన్నాయి. అండ్ ఇదొక రూట్ ఉంది, ఇంకొక రూట్ కూడా ఉంది. అది ఇంకా చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. కానీ లోపలికి కొండల లోపలికి మన అడవి లోపలికి చెట్ల మధ్యకి వచ్చినప్పుడు రోడ్డు అయితే ఉండదు, మామూలు రోడ్డే ఉంటుంది, మెటల్ రోడ్. సో దాంట్లోనైతే రావాలి. నాకైతే ఈ కొండ ఎక్కుతున్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉంది అంటే సో దాదాపు మనము కొండపైకి రీచ్ అయ్యాము, టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యాము అనుకునే లోపు మళ్ళీ ఇంకా చాలా దూరం అయితే మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్, అద్భుతమైన వెదర్ అనమాట. మీరైతే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. అండ్ ఈ వీడియోని చూడకపోతే మీరు డెఫినెట్గా అయితే ఇంత అద్భుతమైన లొకేషన్స్ అయితే మిస్ అయిపోతారు. ఈ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా ఈవినింగ్ టైంలోనే వెళ్ళండి, ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళండి. అంత అద్భుతమైన లొకేషన్స్ మీరైతే ఫీల్ అవుతారు, నేనైతే ఫీల్ అయ్యాను. సో ఈ మీకు కనిపించే ఈ రోడ్ ఏదైతే ఉందో మీరు చూస్తే ఎంత అద్భుతంగా ఉంది. అసలు నాకైతే అసలు చాలా బీభత్సంగా నచ్చేసింది. నాకైతే నేను తప్పకుండా ఏదైనా లోన్లీగా ఫీల్ అయినప్పుడు లేకపోతే ఏదైనా బాధ ఉన్నప్పుడు మీరైతే ఇలాంటి టెంపుల్స్ ఉన్నాయనుకోండి, దీని దగ్గరికి వెళ్ళిపోతే అస్సలు ఏం గుర్తురావు మీకు. ఆ లొకేషన్స్ చూస్తే హ్యాపీ ఫీల్ అయిపోయేసి
మంచిగా అసలు మీ మూడ్ అంతా ఎక్సలెంట్‌గా మారిపోద్దనమాట. అదే కాకుండా ఇక్కడున్న టెంపుల్ ఈవినింగ్ టైంలో మనకక్కడ దేవునికి సంబంధించిన పూజలు జరుగుతాయి, ఉత్సవాలు జరుగుతాయి. అలాంటివన్నీ కూడా ఉంటాయి. సో, అవి కూడా మీకు అద్భుతాన్ని కలిగిస్తాయన్నమాట. సో, తప్పకుండా మీరైతే వెళ్ళండి. ఫ్యామిలీతో ఎస్పెషల్లీ ఫ్యామిలీతో స్పెండ్ చేయండి. ఫ్యామిలీస్ ఉంటే ఫ్యామిలీస్‌తో వెళ్ళండి. వెళ్ళి మీకు ఈ రూట్‌లో అయితే ఇదొక రూట్, ఇంకొక రూట్ ఉంది. ఈ రూట్‌లో అయితే మీకు అక్కడ కొన్ని బోర్డ్స్ ఉంటాయన్నమాట ఎలా వెళ్ళాలి అనేది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ మైనింగ్ కూడా చేస్తారు. ఇక్కడ ఇది మొత్తం అడవి మార్గం, అడవి ప్రాంతం ఇది. సో, ఈ ప్రాంతంలో మైనింగ్ కూడా చేస్తారనమాట. సో, మైనింగ్ కూడా మీకు పైనుంచి నేను లొకేషన్స్ అయితే చూపించాను. అక్కడ మైనింగ్ కూడా ఉంది. ఎలాంటి మైనింగ్ చేస్తారు అనేది పర్టికులర్‌గా లేదు. ఐ థింక్ ఇక్కడ కూడా వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ బ్లాక్ స్టోన్ అయితే మైనింగ్ చేస్తున్నారు. అండ్ చేసే ఒక ప్లేస్లో ఉన్న ప్రొక్లైనర్స్ కానీ అండ్ కొన్ని ట్రిప్పర్స్ కానీ అవన్నీ కూడా ఉన్నాయి, కనిపించాయి. అవి కూడా మీకు చూపించాను. ఇక్కడ కనిపిస్తుంది కదా అదే. ఇవన్నీ కూడా వాళ్ళు మైనింగ్ చేస్తున్నారు. చిన్న వర్షం పడిన ఇక్కడ వాటర్ అయితే ఉంటుంది. చుట్టుపక్కల ఎవ్వరు ఉండరు. ఎంత అద్భుతమైన లొకేషన్ ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది. మీరైతే మిస్ అవ్వద్దు. కంప్లీట్గా మన వీడియోని ఈ వీడియో అయితే మీరు అస్సలు మిస్ కావద్దు. కంప్లీట్గా వీడియో చూడండి. వీడియో చూసి మీరు కంపల్సరీగా కామెంట్ చేయండి. అండ్ ఈ లొకేషన్ ఎలా వెళ్ళాలనేది కూడా నేను మీకు చూపించాను. మీరు ఒకవేళ ఈ సరౌండింగ్స్లో వెంకటగిరి, గూడూరు, నెల్లూరు సరౌండింగ్స్లో ఉంటే తప్పకుండా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి. మీకు ఇక్కడ మధ్యాహ్నం టైంలో భోజనాలు కూడా పెడతారు శనివారం అట్లాగా. సో, ఈ దసరా రోజు శనివారం వచ్చింది కాబట్టి మేము ఆ రోజే వెళ్ళాం. సో, మేమైతే భోజనాలు చేయలేదు, మిస్ అయ్యాము. మేము వెళ్ళే టైంకి అయిపోయినాయి. సో, మేమైతే మంచి లొకేషన్స్ అయితే ఫీల్ అయ్యాము. మీరు కూడా తప్పకుండా వెళ్ళండి. అండ్ ఎంతమంది ఫ్యామిలీస్‌తో వెళ్లారో వాళ్ళు కూడా ఫ్యామిలీస్‌తో ఎన్ని ట్రిప్స్ చేశారో వాళ్ళు కూడా కామెంట్ చేయండి. సో, కంప్లీట్‌గా వీడియో చూసి మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. చాలా వరకు కూడా సబ్స్క్రైబర్స్ చెయ్యట్లేదు. సో, దయచేసి సబ్స్క్రైబ్ చేసి మనల్ని కూడా ఎంకరేజ్ చేయండి. నేను ఇలాంటి ఇంకా ఎన్నో మంచి అద్భుతమైన వీడియోలు అయితే నేనైతే యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేస్తాను. సో, మీ సపోర్ట్ ఉంటే నేను తప్పకుండా మీకు మంచి లొకేషన్స్‌ని అయితే షేర్ చేస్తాను. మన ఛానల్‌లో ఓన్లీ టెంపుల్స్ గురించి కాకుండా అన్ని ఎక్స్‌ప్లోరింగ్ వీడియోస్ అయితే వస్తాయి. సో, దయచేసి మన ఛానల్‌ని కూడా సపోర్ట్ చేయండి. అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో, కంప్లీట్‌గా వీడియో అయితే చూసేసి మీరు కంప్లీట్ లొకేషన్ అయితే ఒకసారి కంప్లీట్‌గా చూసేయండి. సో, ఇప్పుడు మీరు ఆల్రెడీ మనం పైకొచ్చింది చూసారు గదా! సో, పైకొచ్చిన తర్వాత మీకొక అద్భుతాన్ని చూపిస్తాను. అసలు ఎంత బాగుంది అంటే అసలు మీరు నా కళ్ళతో కాదు మీరు నమ్మలేరు. అంత బ్యూటిఫుల్ లొకేషన్ అయితే ఉంది ఇక్కడ. నేనైతే నాకు చాలా అద్భుతంగా అనిపించింది ఫ్రెండ్స్. అది
ఇంత బాగా లొకేషన్ ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకు ఒకసారి నా కళ్ళతో కాకుండా మీ కళ్ళతో కూడా మీకు కూడా చూపించడానికి నేనైతే ఇప్పుడు చూపిస్తాను. అసలు ఎంత అద్భుతంగా ఉంది అంటే లొకేషను అసలు ఇంత అద్భుతమైన లొకేషన్లో ఒక టెంపుల్ చూసారా మీరు? టెంపుల్, దిస్ ఇస్ ద టెంపుల్, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఇది మీకు ఇక్కడ బయట చూస్తే శంకు చక్రాలు నామం అయితే కనిపిస్తున్నాయి. కానీ అసలు మీరు కంప్లీట్గా ఇక్కడ చూస్తే వెదర్ ఎంత బాగుంది అంటే మనం అసలు ఒక పెద్ద కొండ మీదకి వచ్చామండి. ప్రజెంట్ అయితే ఇంత పెద్ద కొండ మీదకి మనం వచ్చి ఒక టెంపుల్ని అయితే విజిట్ చేస్తున్నాం. దాదాపు మనకు క్లౌడ్స్ చూస్తే మీరు చాలా దగ్గరగా అనిపిస్తున్నాయి. నాకైతే ఇంత బాగా లొకేషన్ ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. చుట్టుపక్కల ఉన్న ఊర్లన్నీ కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ దగ్గర దీనికంటే హైట్ తక్కువ ఉన్న కొండలు కనిపిస్తున్నాయా మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ ఉన్న కొండలు మీకు కొన్ని చూపిస్తాను. ఇవి మనకు ఈ కొండ కంటే హైట్ తక్కువ ఉన్నాయి. కానీ ఎంత అద్భుతమైన లొకేషన్ అంటే అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు నాకు. క్లౌడ్స్ చూసారు ఎంత దగ్గర ఉన్నాయి క్లౌడ్స్. ఇవి చూసారా మబ్బులు ఎంత దగ్గర ఉన్నాయి, మన మబ్బుల్ని తాకొచ్చు అంత దగ్గరగా ఉన్నాయి. అసలు నాకైతే మైండ్ బ్లోయింగ్. అసలు ఇంత బాగా ఉంది లొకేషన్ అయితే ఇక్కడ టెంపుల్ కంటే కూడా ఈ లొకేషన్ని చూడడానికి అయితే రావచ్చు. చాలా చాలా అద్భుతమైన లొకేషన్. అసలు ఇక్కడైతే సన్ మీరు చూస్తే ఆ సన్ ఏదైతే మీకు మూవీస్లో గ్రాఫిక్స్లో ఎడిట్ చేసి చూపిస్తారు కదా విఎఫ్ఎక్స్లో, అలా చనిపోయిన వాళ్ళు అలా పైకి వెళ్తున్నట్లు కనిపిస్తుంది కదా, అలా అయితే ఆ సన్ చూడారా మీకు, సన్ అట్లా లోపల పడుతుంది. ఎంత బాగుంది, ఎంత అద్భుతంగా ఉంది. నేనైతే ఇంత అద్భుతమైన లొకేషన్ని చూడడం ఇదే మొదటిసారి. నేను మామూలుగా చాలా చూశాను, బట్ ఇది మాత్రం నాకైతే అస్సలు మైండ్ బ్లోయింగ్ అనిపించింది. అసలు ఇప్పుడు మనం ఈ టెంపుల్లోకి వెళ్ళిపోయేసి టెంపుల్ గురించి కూడా మాట్లాడేసుకుందాం. అసలు ఇంత బాగుంది ఏంటి ఈ లొకేషన్ అని మీరు అనుకుంటున్నారా? అసలు ఈ లొకేషన్ ఎక్కడ ప్లేస్ అయ్యిందో కూడా నేను మీకు చెప్తాను. ఈ లొకేషన్ ఎక్కడుంది అంటే మనకు గూడూరు వెళ్ళే రూట్లో, నెల్లూరు వెళ్ళే రూట్లో, వెంకటగిరి రూట్లో నెర్నూరు అనే ఒక ఊరు ఉంటుంది. ఈ నెర్నూరు ఏదైతే ఉందో ఇది బాలైపల్లి మండలం కిందకే వస్తుంది ఇది కూడా. సో ఇక్కడ మనకైతే ఈ టెంపుల్ అయితే ప్లేస్ ఉంది. చాలా హైట్ ఉంటుంది. చాలా హైట్లో ఈ టెంపుల్ని అయితే కట్టడం జరిగింది. మీరు చూస్తే ఎంత అద్భుతమైన లొకేషన్ చూసారా? నాకైతే కళ్ళు తిరిగాయి ఒక్కసారిగా, అంత బాగా అనిపించింది. ఇది మీకు చూపించకపోతే వేస్ట్ అనిపించింది, అందుకోసమే నేనైతే వీడియో తీస్తున్నా. అస్సలు ఎంత అద్భుతమైన లొకేషన్. అసలు నాకైతే మీరు మిస్ అయ్యారు అనిపిస్తుంది. తప్పకుండా మీరు ఈ ప్లేస్ని అయితే ఒకసారి విజిట్. అండ్ ఈ టెంపుల్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అన్నమాట. చాలా చాలా పవర్ఫుల్ అయిన గాడ్. ఇది కొత్తగా దీన్ని బిల్డ్ చేశారు. ఈ హైట్లో, ఇంత పెద్ద హైట్లో మనకు ఈ టెంపుల్ని కొత్తగా కట్టడం జరిగింది. అద్భుతమైన లొకేషన్లో అయితే కట్టారు దీన్ని. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా రైట్ సైడ్లో ఒక చిన్న ఉంది కదా, అది ఉచిత అన్నదాన పథకం అనమాట. అంటే ఇక్కడ ఎవ్రీ సాటర్డే మనకి ఇక్కడ అన్నం అయితే పెడతారు, అంటే ఉచిత అన్నదానం అయితే చేస్తారు. మీరు సాటర్డే ఒకవేళ మీరు టెంపుల్కి వచ్చారనుకోండి, మీరు హ్యాపీగా మార్నింగ్ ఇక్కడికి వచ్చేసి కాసేపు స్పెండ్ చేసి ఆఫ్టర్నూన్ మీకైతే ఉచితంగా అన్నదానం అయితే చేస్తారు. అన్నం దానం కూడా తినేసి అయితే మనం తర్వాత నిదానంగా అయితే వెళ్ళొచ్చు. ఇక్కడైతే లొకేషన్స్ అద్భుతంగా ఉంటాయి. చుట్టుపక్కల ఉన్న ఊర్లో విలేజెస్ అయితే ఉన్నాయో వాళ్ళు ఇక్కడికి వస్తారు దర్శనానికి. అయితే చాలా దూరం నుంచి ఇప్పుడిప్పుడే ఈ టెంపుల్ అయితే పాపులర్ అవుతుంది, అందుకోసమే మీకు చూపిద్దామని అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. ఒకసారి లోపలికి వెళ్ళి టెంపుల్ మీరు ఇక్కడ చూసారా, ప్రతి శనివారం 11:30 నుంచి 2 గంటల వరకు ఉచిత అన్నదాన సదుపాయం ఉంటుందంట. సో ఇదే ఇక్కడే అన్నదానం అయితే పెడతారు. చాలా తక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి ఇంత చిన్న ఒక షెడ్ లాగా వేశారనమాట అన్నదానం కోసం. అద్భుతమైన టెంపుల్ని చూపిస్తా. హాయ్, వాట్స్ యువర్ నేమ్? వావ్, చూసారా ఇక్కడ కూడా వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇక్కడ వాటర్ కూడా ఫెసిలిటీ, ఇంత హైట్లో వాటర్ ఎలా వస్తుంది అనుకుంటున్నారేమో, ఇంత హైట్లో కూడా వాటర్ ఫెసిలిటీ అయితే ఉంది. సో ఫస్ట్ మనం టెంపుల్లోకి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి, మన చెప్పుల్ని తీసేయాలి. టెంపుల్కి రైట్ సైడ్ కింద ఇట్లా స్టెప్స్ ఉంటాయి, ఇలా స్టెప్స్ దిగాలి. ఇక్కడ మనకైతే వాటర్ ఫెసిలిటీ ఉంటుంది. సో ఈ వాటర్ మనం తీసేసుకొని ఇక్కడ ఒక గ్లాస్ అలాంటిది ఉంటుంది, గ్లాస్ తీసుకొని మనము నీట్గా మన
కాళ్ళని వాష్ చేసుకోవాలి మొత్తం కంప్లీట్గా. కాళ్ళు, చేతులు మరియు మన ఫేస్ కూడా వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాతనే మనం టెంపుల్లోకి అయితే వెళ్ళాలి. ఇలా డ్రమ్స్లో అయితే వాటర్ని ఫిల్ చేస్తున్నారు. వాటర్ తీసుకొచ్చి నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు అయితే ఈ టెంపుల్ని ఫస్ట్ కనిపిస్తుంది కదా మీకు, ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఈ ఆర్చ్ని ఇప్పుడిప్పుడే కడుతున్నారు అనమాట. నేను వచ్చినప్పుడు అయితే అప్పుడే కట్టడం జరిగింది, కానీ ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా కంప్లీట్ చేశారు. సో మనం ఇప్పుడైతే పైకి వెళ్ళేసి ఒక్కసారి మీకు కంప్లీట్ వ్యూ అయితే చూపిస్తాను పై కంటే కూడా. ఓకే రైట్, మీకు ఒకసారి పైకి వెళ్ళి చూపిస్తాం రండి. అసలు ఇక్కడి నుంచి అయితే ఇక్కడ నిలబడుకొని చూస్తే అద్భుతంగా అనిపిస్తుంది. ఇక మీకు అద్భుతం చూసారా, అద్భుతం మన దగ్గరే ఉంది. మనం ఉంది భూమి పైన కాదు, ప్రజెంట్ అయితే ఒక హైట్లో ఉన్నాం. రైట్, చూసారా లొకేషన్, వామ్మో ఇంత హైట్లో ఉన్నాం. వెళ్ళిపోదాం పైకి టెంపుల్లోకి. చల్లటి గాలి. చెప్పాను కదా ఇప్పుడే కొత్తగా రీబిల్డ్ చేస్తున్నారు. ఇది ఆర్చ్ చూడండి, ఓ మై గుడ్నెస్ ఎంత అద్భుతంగా ఉంది. బ్లూ కలర్ స్కై, అద్భుతమైన ఆర్చ్, ధ్వజస్తంభం. ఎంత పెద్ద ధ్వజస్తంభం. ఇక్కడ బిల్డ్ చేయడానికి చాలా కష్టపడి ఉంటారు. ఇక్కడే మనకు కొబ్బరికాయలను అయితే దేవునికి సమర్పిస్తారు. సో చూసారా, ఇది వినాయకుని టెంపుల్. ప్రతి గుడిలో కూడా వినాయకుడు అయితే కంపల్సరీగా వినాయకుని టెంపుల్ అయితే ఉంటుంది. వినాయకుడే మూల స్తంభం అన్నమాట అన్నిటికీ కూడా. రైట్, చూసారా వినాయకుడి టెంపుల్ ఉంది. రైట్, ఇక్కడ నుంచి వెళ్దాం. అసలు ఎక్కడ నిలబడి చూసినా సరే అందమైన ప్రకృతిని కనిపిస్తుంది. ఎంత మంచి అద్భుతమైన స్ట్రక్చర్ ఉంది. రైట్, మీకైతే తర్వాత చూపిస్తాను. ముందైతే ఆదిలక్ష్మి దేవి అమ్మవారు. దేవి అమ్మవారు ఇదే మెయిన్ గుడి. ఇది నటరాజ స్వామి టెంపుల్. ఇంకా దీన్ని కట్టలేదు అనుకుంటా. ఎస్, ఇది నటరాజ స్వామి టెంపుల్ ఇది. బట్ దీనిలో నుంచి సైడ్ లొకేషన్ చూపిస్తాం. అద్భుతం. డెఫినెట్గా మిస్ అయిపోతారు మీరు దీని చూడలేదు. ఇక్కడ చూసారు, లుక్స్ లైక్ డాల్ఫిన్స్. వావ్, క్లౌడ్స్ మనకు డాల్ఫిన్స్ లాగా అనిపిస్తున్నాయి. ఎస్, లుక్స్ లైక్ డాల్ఫిన్. అద్భుతంగా ఉంది. ఈ వీడియో మీరు కంప్లీట్గా చూడకపోతే ఇది మీరు మిస్ అయిపోతారు. సో తప్పకుండా కంప్లీట్గా మన వీడియోని అయితే చూడండి. అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ఎవరు కూడా. ఇదే మనకు మెయిన్ టెంపుల్. పైన మీకు చంద్రుడు కనిపిస్తున్నాడా? చంద్రుడు కూడా కనిపిస్తున్నాడు మీకు. వావ్, చంద్రుని దగ్గరగా మనకి టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఎంత అద్భుతంగా ఉంది. అసలు ఈ గుడికి రావడం నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఎంత అద్భుతంగా టెంపుల్ ఉంది.
అనేది మనకు తెలుసు. బట్ ఈ మధ్య కాలంలో దీన్ని కంప్లీట్గా దీన్ని బిల్డ్ చేశారు. అండ్ ఇక్కడ నిలబడుకొని చూస్తే మనకు అన్ని చుట్టుపక్కల ఉన్న ప్రతి విలేజ్ కనిపిస్తుంది. ఇక్కడ మనకు వినాయకుడు ఉన్నారు, వినాయక స్వామి, ఆదిలక్ష్మి టెంపుల్ ఉంది, నటరాజ స్వామి టెంపుల్ ఉంది, అండ్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా ఉందన్నమాట. శ్రీ గోదాదేవి అమ్మవారు, ఈ పేరు కొత్తగా వింటున్నాను నేను. గోదాదేవి అమ్మవారు చూసారా, ఇది గోదాదేవి అమ్మవారు. బాగుంది, అద్భుతంగా ఉంది. ఎటు చూసిన లొకేషన్ మాత్రం పిచ్చ లేపుతుంది, అట్లా ఉంది. మనం చాలా తక్కువగా మాట్లాడతాం, అందువల్లే మనం ఎక్కువగా మాట్లాడడం. కానీ ఈ వీడియోలో మాట్లాడకపోతే వేస్ట్ అనిపిస్తుంది, అంత బాగుంది. ఇక్కడ చూసారు క్లౌడ్స్, హౌ ఇట్స్ లుక్స్ లైక్. అసలు మీకు చూస్తే ఇది మొత్తం ఒక సముద్రంలాగా కనిపిస్తుంది కదా, ఒక సీ లాగా కనిపిస్తుంది నాకైతే, సముద్రంలాగా. చాలా బాగుంది అసలు. ఇంత అద్భుతమైన లొకేషన్ ఏంటో, అసలు టెంపుల్ ఏంటో. సైడ్ నుంచి మీకు టెంపుల్ చూపిస్తుంది, శంకరాచార్యుల టెంపుల్ అది కూడా ఇంకా కడుతూనే ఉన్నారు ప్రజెంట్ అయితే. ఎంత అద్భుతంగా కడుతున్నారు అసలు, చాలా బాగా నచ్చింది. నరసింహస్వామి మహామంత్రం, ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృతం నమామ్యహం. తీయట్లేదు జస్ట్. గరుడ వాహనం ఎదురుగా లక్ష్మీ నరసింహస్వామికి ఎదురుగా ఈ టెంపుల్ అయితే కట్టారు. అది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఎదురుగా కట్టారు. సో ప్రస్తుతం అయితే పూజ అయితే అయిపోయింది. సో మీకు ఇంకొకసారి మళ్ళీ లొకేషన్ చూపిద్దామని టెంపుల్ మొత్తాన్ని మళ్ళీ ఒకసారి తిరిగేశాను. సో ఇప్పుడు నేను తీసే ఈ షార్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి గోప్రో షార్ట్స్. ఇంతకుముందు తీసింది మొబైల్లో తీశాను. గోప్రో షార్ట్స్ అంటే మీకు తెలుసు కదా, చాలా మంచిగానే వస్తాయి గోప్రో షార్ట్. సో మీకు మంచి లొకేషన్స్ని కాకుండా మనం ఇక్కడ డివోషనల్గా కూడా ఎంతో అద్భుతమైన టెంపుల్ అని చెప్పొచ్చు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అంటే చాలా పవర్ఫుల్ అయిన గాడ్ అనమాట. సో అసలు టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు మీరు ఆ వ్యూ చూసారు, అసలు అంత బీభత్సంగా ఉంది. అసలు మధ్యలో టెంపుల్, చుట్టుపక్కల అసలు ఏమన్నా అసలు దీన్ని బిల్డ్ చేశారు. అసలు దీన్ని ఎవరు కట్టారో వాళ్ళైతే పిచ్చగా అంత అద్భుతంగా కట్టారనమాట. సో చెట్లు ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు తెలుస్తుందా? చెట్లు ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు కూడా అంత అద్భుతంగా ఉంటాయి మనకి. సో మీరు దయచేసి చెట్లను అయితే పెంచండి. మనం చెట్లను పెంచి మొత్తాన్ని అయితే మంచిగా అభివృద్ధి చేయడానికి ట్రై చేయండి. సో నేనైతే మంచి లొకేషన్ మీకు చూపించానని నేను సాటిస్ఫైడ్ అవుతున్నాను. సో ఇలాంటి మంచి లొకేషన్స్ అయితే నేనైతే మీకైతే పోస్ట్ చేస్తాను. దయచేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది ఇక్కడికి గుడిని చూడడానికే కాదు, ఫోటో షూట్స్ అంటే ఫోటోలు తీసుకోవడానికి కూడా వస్తున్నారు. చూసారా మీరు? అంటే ఈ టెంపుల్ ఫొటోస్కి అండ్ ఇక్కడికి వచ్చి మీరు కాసేపు పడుకుంటే వెంటనే నిద్రపోకపోతే నన్ను అడగండి, అంత చల్లటి గాలి వస్తుంది, అసలు అంత కూల్ బ్రీజ్. అసలు ఈ లొకేషన్ అయితే బీభత్సం అండి, ఇంకా అంతకంటే చెప్పలేను నేను. బీభత్సమైన లొకేషన్ కావాలంటే మీరు ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయాలి. మీరు తిరుమల టెంపుల్కి వెళ్ళి చూసుంటారు, తిరుమలలో మీరు ఎంత ఫీల్ అయ్యి ఉంటారేమో తెలియదు, కానీ ఇదైతే అసలు నాకైతే కళ్ళు చెదిరినాయి, అంత మంచి లొకేషన్ వచ్చింది. మా నాన్న కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనమాట. ఈ రోజు అంటే దసరా రోజు టెంపుల్కి వచ్చి మేము టెంపుల్ని విజిట్ చేసుకొని దేవుడికి కొబ్బరికాయ సమర్పించి మొత్తం లొకేషన్ చూసామా, మేము మళ్ళీ రావాలని కోరుకున్నాం అనమాట ఇంత అద్భుతమైన లొకేషన్స్కి. సో దయచేసి మీరు ఇలాంటి దగ్గరే లొకేషన్స్లో ఉన్న టెంపుల్స్ని, మంచి టెంపుల్స్ని అయితే విజిట్ చేయండి. సో తప్పకుండా ఈ టెంపుల్ని కూడా విజిట్ చేయండి. అసలు ఫస్ట్ నాకు నామం వేశారనమాట మొహానికి, అది నా ఫేస్కి ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. సో చాలా బాగుంది, నాకు నచ్చింది. సో మీరు కూడా ఇలాంటి ప్లేస్ వచ్చినప్పుడు తప్పకుండా అయితే విజిట్ చేయండి. సో కంప్లీట్గా చూడండి వీడియో.
నా ఫేస్‌కి అయితే చాలా పెద్ద నామం వేశారు అసలు. నా ఫేస్ ఉన్నది చిన్నగా అయితే నాకు పెద్ద నామం వేశారనమాట. చాలా బానే ఉంది. మరి ఎంత బ్యాడ్ కాదు. సో, ఫైనల్ వ్యూ ఒక లొకేషన్ చూసేసి మనమైతే ఈ వీడియోని ఇక్కడికైతే ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో కూడా మీకు అద్భుతమైన వీడియోనే వస్తుంది.